నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఐసీయూ వద్ద బైఠాయించారు. రోగి మృతికి కారణమైన డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూడూరు మండల కేంద్రానికి చెందిన తంగెళ్లపల్లి వెంకన్న కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 8న ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 11న రాత్రి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారని రోగి బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం వెంకన్న అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడని చెప్పారు. సీనియర్ వైద్యులు అందుబాటులో లేరని, జూనియర్ వైద్యులు వెంకన్నను పరీక్షించి చికిత్స అందించినా ఫలితం లేకపోగా వెంకన్న మృతి చెందాడని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకన్న చనిపోయాడని బంధువులు ఆరోపించారు. మండలం గూడూరు విలేజ్ డెత్ అయిన మా తమ్ముడు వెంకన్న. చాలా నిరుపేద కుటుంబం మాది. 4 రోజుల క్రితం ఇక్కడ అడ్మిట్ అయ్యిండు. మొన్న మొత్తం టెస్టులు మొత్తం నార్మల్ వచ్చేసినాయి. నార్మల్ వచ్చేసిన సందర్భంలో ఆయనకు ఆపరేషన్ చేసిండు. నిన్న 7 గంటలకు తీసుకొచ్చి అక్కడ పడేసిండు తప్ప దాన్ని మళ్ళీ ఆయనను చూసిన నాదు లేడు. ఆ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా తమ్ముడు చనిపోయిండు. ఇంతవరకు కూడా సూపరింటెండెంట్ కానీ చేసిన డాక్టర్లు కానీ స్పందన లేదు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎవరిని అడగాలనేది కూడా ఏం లేదు. మేము ఇంతసేపు ఉన్నాం. పొద్దునట్టు 6 గంటలకు చనిపోయిన మనిషి ఇంతవరకు కూడా ఒక డాక్టర్ రాలే, సూపరింటెండెంట్ రాలే, ఎవరు రాలే. దాన్ని మరి డాక్టరా సూపరింటెండెంటా దాని బాధ్యత వహించేది ఎవరు? అంతవరకు మేము వదిలిపెట్టేది లేదు. మాకు ఇక్కడ న్యాయం జరిగిన దానికి వదిలిపెట్టేది లేదు. కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. మా ఎమ్మెల్యే గారు ఎర్నీ అనేది ఆయనకు వచ్చిండు. ఎర్నీ అనేది ప్రాబ్లం ఉండి వచ్చిండు. దాన్ని అడ్మిట్ అయ్యిండు 4 రోజుల క్రితం. ఇప్పటికైనా వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ అయింది. స్పాట్లో తెల్లారాక డెత్ అయ్యిండు. మాట్లాడిండు 9 గంటల వరకు మాట్లాడిండు, 8 గంటలకు మాట్లాడిండు. తెల్లారేసరికి 6 గంటల వరకు చనిపోయాడు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు. మా తమ్ముడు భార్య ఉంది. అది తంగెళ్లపల్లి వెంకన్న అని 45 సంవత్సరాల మేల్ పేషెంట్. మన గూడూరు నుండి వచ్చి 8వ తారీఖు నాడు మన దగ్గర అడ్మిట్ అయ్యిండు. తర్వాత ఇతన్ని పరీక్ష చేయడం, తర్వాత ఈయనకు అడ్మిషన్ అవసరం అనుకొని అడ్మిట్ చేయడం జరిగింది. 8వ తారీఖు పొద్దున్నే 10 గంటలకు అడ్మిట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇతనికి బ్లడ్ టెస్ట్లు, తర్వాత స్కానింగ్ చేయడం కూడా జరిగింది. స్కానింగ్లో కొంచెము క్లారిటీ కోసమని మళ్ళీ 2వసారి కూడా స్కానింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ కడుపు వాల్ దీనికి లోపల కొంత లిక్విడ్ ద్రవ పదార్థం కలెక్ట్ అయి ఉన్నట్టుగా స్కానింగ్ డాక్టర్ ఇచ్చారు. సో అది కొంచెం రక్తం గడ్డకు సంబంధించిందా లేక చీమ అనేది 2 పాసిబిలిటీస్. దాని గురించి అని డాక్టర్ గారు ఏంటంటే చెప్పి అంత కన్ఫర్మ్ చేసుకొని చిన్నగా ఇన్సిషన్ ఇచ్చి అందులో చూస్తే పస్సు ఉన్నది, చీము ఉన్నది. చీము ఎంత ఉండొచ్చు అంటే డాక్టర్ గారు వినల్ గారు 400 ml చీము వెళ్ళింది అందులో. తర్వాత దాంట్లో మామూలుగా ఇంకా ముందు ఏదైనా వస్తే బయటికి పోవడానికి ఒక ట్యూబ్ పెడతాం మేము. పెట్టి ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఇది నిన్న ఈవినింగ్ 7 o'clock జరిగింది. తర్వాత ఇవాళ మార్నింగ్ 5:30 వరకు కూడా ఆయన స్టేబుల్గా ఉన్నాడు. ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మాట్లాడాడు. ఇదంతా జరిగింది. ఆయన భార్య కూడా ఎంబడే ఉన్నది. ఆయనను వదిలిపెట్టకుండా ఉన్నది ఆయన భార్య.